నమస్తే వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్। భారతదేశంలో ప్రార్థనా స్థలాల చట్టం 1991 అమలు చేయాలని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ వేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు పరిగణలోకి తీసుకుంది। ఇదే అంశంపై గతంలో దాఖలైన ఇతర పిటిషన్లతో కలిసి విచారించేందుకు అంగీకరించింది। పలు మసీదులు ఆలయాలను కూల్చేసి వాటి మీదే నిర్మించారనే సాక్ష్యాలు ఇటీవల బయటకు వస్తూ ఉన్నాయి। ఈ పరిణామాలను అసదుద్దీన్ ఓవైసీ తప్పుపడుతూ ఉన్నారు। అందుకే 1991 సంవత్సరంలో ప్రారంభమైన ప్రార్థనా స్థలాల చట్టాన్ని మరింత బలంగా అమలు చేయాలని అసదుద్దీన్ ఓవైసీ సుప్రీంకోర్టును ఆశ్రయించారు। 1947 ఆగస్టు 15వ తేదీతో పోల్చి ఆ సమయంలో మత సంబంధమైన స్థలాల విషయంలో అమలులో ఉన్న చట్టాన్ని దానికి సరిపోలిన విధానాన్ని కొనసాగించాలని ఈ పిటిషన్లో కోరారు। ఈ కేసు విచారణకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సంజీవ్ ఖన్నా, న్యాయమూర్తి సంజయ్ కుమార్లతో ఉన్న ధర్మాసనం విచారించడం ప్రారంభించింది। అంతేకాకుండా ప్రార్థనా స్థలాలకు సంబంధించిన కేసులతో సంబంధం ఉన్న పిటిషన్లకు అసద్ దాఖలు చేసిన పిటిషన్ను జోడించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది। ఈ పిటిషన్పై ఫిబ్రవరి 17వ తేదీన విచారణ జరిగే అవకాశం ఉంది। ఓవైసీ తరపున న్యాయవాది నిజాం పాషా వాదనలు వినిపించారు। ప్రార్థనా స్థలాల చట్టం 1991ని రామమందిరం ఉద్యమం ఉధృతంగా ఉన్న సమయంలో అప్పటి పివి నరసింహారావు నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకువచ్చింది। దీనికి పార్లమెంట్ కూడా ఆమోదం తెలిపింది। ఈ చట్టం ప్రకారం 1947 ఆగస్టు 15కు ముందు ఉన్న ఏదైనా మతపరమైన ప్రార్థనా స్థలం యథాతథ స్థితిని కొనసాగించడానికి అధికారాన్ని ఇస్తుంది। అలాగే ఆయా ప్రార్థనా స్థలాలను ఇతర మతాల ప్రార్థనా స్థలాలుగా మార్చడాన్ని కూడా అడ్డుకుంటుంది। ఎవరైనా ఇటువంటి చర్యలకు పాల్పడితే ఏడాది నుంచి 3 ఏళ్ల వరకు జైలు శిక్ష, జరిమానా విధించే అవకాశాలున్నాయి। ప్రార్థనా స్థలాలకు సంబంధించిన చారిత్రాత్మక నిజాలు బయటపడుతూ ఉండడంతో అసదుద్దీన్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు।